వాసవి జై జై వాసవి ముందుగా ఆర్యవైశ్య బంధుమిత్ర శ్రేయభిలాషులందరికీ వాసవి జయంతి పండుగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనం 1008 పూర్తి చేసుకుని 1009లోకి అడుగు పెడతాం. కావున ఈ సంవత్సరంలో వచ్చేటువంటి వాసవి జయంతి రోజు చేయవలసినటువంటి పూజా కార్యక్రమాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇదిలా ఉండగా సంవత్సరం పాటు మనం అమ్మవారిని పూజించడం ఒక ఎత్తు అయితే, ఈ ఒక్క రోజున అమ్మవారిని పూజించడం ద్వారా 1000 కోటి రెట్ల పుణ్య ఫలితాలను పొందుతామని మన శాస్త్రాలు ఎంత చక్కగా వర్ణించాయండి. ఇదిలా ఉండగా మనం 4 దైవాలను పూజించాలి. అది ఏంటంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రప్రథమంగా కులదైవం. ఆర్యవైశ్యులకు కులదైవం అయినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని పూజించడం ద్వారా వంశాభివృద్ధి, అంతేకాకుండా ఉద్యోగం, వ్యాపారం, సంతానం, వివాహం వంటి శుభకార్యాలను అనుగ్రహించేటువంటి దైవం మన కులదైవం. ఇక రెండవది ఇంటి దేవుడు. గృహంలో మన పూజా గదిలో ఏదైతే ఫోటో పెద్దగా ఉంటుందో ఆనవాయితీగా వస్తున్నటువంటి దైవాన్ని ఇంటి దేవుడుగా పిలుస్తుంటాం. వీరిని పూజించడం ద్వారా ఇంటిలో 10 మంది ఉన్నా సరే ప్రేమ, ఆప్యాయత, అనురాగాలతో పాటు మనం కలిసి ఉండడానికి గల కారణం, అనుగ్రహం మన ఇంటి దేవుడు ఇస్తారు. ఇక తర్వాత మూడోది గ్రామ దేవతలు. మనందరికీ తెలిసిందే, రేణుకా ఎల్లమ్మ వంటి అమ్మవారులను మనం గ్రామ దైవతలుగా పిలుస్తూ ఉంటాం. వీరిని పూజించడం ద్వారా మత కలహాలు ఏవీ లేకోకుండా, ఇక భయంకరమైనటువంటి జబ్బులు ఊరిలోకి రాకోకుండా అనుగ్రహించేటువంటి దైవాలే మన గ్రామ దేవతలు. ఇక నాలుగవది ఇష్ట దైవం. మనందరికీ ఒక్కొక్కరు ఇష్ట దైవంగా ఉంటారు. విఘ్నేశ్వరుడు, ఈశ్వరుడు, విష్ణువు. మనం కోరిన వెంటనే కోరికలను తీర్చేటువంటి వారిని ఇష్ట దైవాలుగా పిలుస్తుంటాం. మనం కులదైవాన్ని పూజించుకోకుండా ఇతరత్ర దేవుళ్ళని పూజించడం ఎలా ఉందంటే, ఎక్కడో దూరం ఉన్నటువంటి దేవుడిని పూజించడం, మన ఇంట్లో ఉన్నటువంటి కన్న తల్లి పాదాలకు నమస్కరించుకోకుండా పక్కవారికి నమస్కరించడం ఎంత బాధాకరమైనటువంటిదండి ఆ కన్న తల్లికి. కావున ఈ రోజు వాసవి జయంతి రోజు మన కులదైవమైనటువంటి శ్రీ వాసవి అమ్మవారిని తప్పకుండా మనం ఎంత బిజీగా ఉన్నా 5 to 10 minutes ని కేటాయించి అమ్మవారి గుడికి వెళ్ళి ప్రార్థించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. అంతేకాకుండా ఈ రోజు మనం చేయాల్సినటువంటి పూజా కార్యక్రమం ఏదైతే ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. యథావిధంగా మీరు ఏదైతే పూజలు చేస్తారో అలానే కానిచ్చిన తర్వాత ఆలయానికి వెళ్ళి 9 దీపాలను వెలిగించి ఈ స్తోత్రం చెప్పండి. ఓం వాసవ్యైతే నమస్తేస్తు కుల గౌరవ నిర్మితే ఆర్యవైశ్య కులోద్ధాత్రిం కన్యకా పరమేశ్వరి అంటూ ఈ స్తోత్రాన్ని చెప్పండి. అంతేకాకుండా మీ కుటుంబ సభ్యులతో చెప్పినటువంటి ఈ స్తోత్రాన్ని చెప్పిన తర్వాత మీ కుటుంబ సభ్యులతో ఫోటో తీసుకుని సెల్ఫీని కింద కనిపిస్తున్నటువంటి వాట్సాప్కి షేర్ చేయండి. తద్వారా మీరు వాసవి అమ్మవారి ఫోటోని ఉచితంగా కొరియర్ ద్వారా పొందుతారు. అంతేకాకుండా ఈ వీడియోని కూడా అన్ని ఆర్యవైశ్య గ్రూప్స్కి షేర్ చేయండి. అలానే స్టేటస్గా కూడా పెట్టండి. ఎవరైతే గ్రూప్స్లో లేరో వారు స్టేటస్ని చూసి ఈ పూజా కార్యక్రమం ఏదైతే ఉందో ఆచరిస్తారు. తద్వారా మనం అందరూ పుణ్యాన్ని తీసుకున్న వాళ్ళం అవుతాం. అంతేకాకుండా అర్జెంటుగా మీరు పూజా మందిరానికి వెళ్ళి కొన్ని అక్షంతలు తీసుకొని ఈ రోజు జయంతి రోజు మీ కూతురైనటువంటి నన్ను కూడా ఆశీర్వదించండి. సెలవు. మరి ఇంకొక వీడియోలో కలుసుకుందామా? నమస్కారం. జై హింద్, జై వాసవి. నేను మీ ఆర్యవైశ్య స్పిరిచువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ యాంకర్ చరితా జగన్.